హాయ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలంగాణ ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కలిసి కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. తెలంగాణలో అనుకోని ఫలితాలతో షాక్ అయిన కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ముందుగా టీపీసీసీలో కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం పీసీసీ నాయకత్వంపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఉత్తమ్ ని కుంతియాని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా సర్వే సత్యనారాయణ ఎపిసోడే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సైలెంట్ గా ఉండే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సైతం రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని తెలియజేశారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉత్తమ్ తీరుపై బాహాటంగానే విమర్శలు చేశారు. కూటమి ఏర్పాటు వద్దని చెప్పినా వినకుండా ముందుకెళ్లారని సమీక్షలో భాగంగా అందరి ముందే విమర్శలు గుప్పించారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఏకంగా గాంధీ భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో రచ్చ చేశారు. అందరి ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుంతియాలను కడిగి పారేశారు. కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ వారిని డిమాండ్ చేశారు. ప్రజాకూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఎన్నికల నేపథ్యంలో అన్నీ తానే వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమికి బాధ్యత వహించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. తక్షణమే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజుకు ఎక్కువైపోతున్నాయి. సత్తా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ పార్టీతో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారకులయ్యారనే ఆరోపణలు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వినిపిస్తున్న నేపథ్యంలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు లోలోపల రగిలిపోతున్నారు. ఒకరిద్దరు బాహాటంగా విమర్శలు చేసినా చాలా మంది లోలోపల అగ్ని పర్వతాన్నే దాచుకున్నారు. ఈ సమయంలో చూస్తూ ఉంటే పార్టీ మరింత అధ్వాన స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా ఉద్వాసన పలకబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా కుంతియాను కూడా మార్చబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అప్పుడే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా పీసీసీ నాయకత్వం ఆ దిశగా పనిచేయకపోవడం హైకమాండ్ లో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. పార్టీని మళ్లీ గాడిలోకి తీసుకురావాలంటే పీసీసీ నాయకత్వ మార్పు తప్పదనే భావం నాయకుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధిష్టానం ఉత్తమ్ కు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో తెలంగాణ పీసీసీలో భారీ మార్పులు జరగనున్నాయనేది వాస్తవమని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.